ఆ రోజు రచ్చబండ దగ్గర పెద్ద ఫైట్ జరిగిపోతుంది అనుకున్నాను, తప్పిపోయింది. ఇప్పుడు కృష్ణ బావావు నారాయణ గడ్డిబాబు మేడమా? ఇది చాలు. ఎవరి కొంప ఆధారపత్ర పరిగెత్తుకొచ్చా? ఎవరి కొంప కాదు బావా, నీ కొంపే. అసలు ఏం జరిగిందో చెప్పాడు. ఏం అంటే మీ సీతామహాలక్ష్మి లేదు గోమాత, అది వెళ్ళి నారాయణ గారి తోటలో మేస్తుంది. ఆవల తర్వాత మేస్తుంది కదా, కానీ ఆ నారాయణ దాన్ని చంపి పాతేస్తానని కర్ర పట్టుకుని బయలుదేరాడు. చంపేస్తానన్నాడు, ఇవాళ వాడు అంతు చూస్తాను. బావా బావా, అయ్యానికి వెళ్తూ కారు లేకుండా వెళ్తా ఉండు. తీసుకో ఐదు. ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, నా బొంక మోటి సందం నీ ముందరి కాళ్ళ బంధం. ముక్కు మీద కోపం. అవతల మా కృష్ణబాబుకి నారాయణకి తగ్గ పొట్టింగు రంగాన్ని బయట జరుగుతుంటే నువ్వు బుద్ధి లేకుండా ఇక్కడ గడ్డం గీస్తున్నావా? గడ్డం సగంలో ఓడిపోయిందాంలే. మొహానికి గీసిన చాలే కానీ నువ్వు నోరు లేని ఆవును సాగుకొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నోరు లేకుండానే అది నా గడ్డి వామును మేస్తుందా? నీ గడ్డి వాము కంచె వేసుకోకపోవటం నీ తప్పు. కంచె అయిపోతే మాత్రం ఊళ్ళో వాళ్ళ దొడ్లో పడి మేసేయటమేనా? మేస్తే ఆ సంగతి నాకు చెప్పాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని కొడితే నేను ఒప్పుకోను. ఒప్పుకోక ఏం చేస్తావు? నీ కళ్ళ ముందే దీని రక్తం కళ్ళ చూస్తాను. ఆగో, చెప్తున్నావు వినకుండా మళ్ళీ కొడుతున్నావు. నువ్వు మనిషివా పశువా? దీన్ని నా దొడ్లోకి తోలింది కాకుండా నన్నే పోసుకుంటావురా? దీన్ని కాదురా, నిన్ను కొడితే నీ బాబడ్డ ఎవడు వస్తాడో చూస్తాను రా. నీకేమైనా బుద్ధుందా? అవతల మీ అన్నయ్య నారాయణతో టగా పోర్ టింగు రంగాన్ని ఫైటింగ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ప్యాకెట్ కూర్చున్నావా? అమ్మని యుద్ధం జరుగుతుంటే గడ్డం అంటే వాడి బుద్ధి ఉందా లేదా? నీలాంటి పశువుని తంతే నీకు నాకు తేడా ఉండదని క్షమించి వదిలేస్తున్నాను. గడ్డివామకి ఎంత నష్టమైందో చెప్పు, పంపిస్తాను. రా బావా. బాబు, సంతకాడి ఇంటికి వచ్చి ఒళ్ళంతా మర్దన చేసి 7 నెలలతో తానం చేయించమంటారేటి?